శ్రీమాత్రే నమః. అమ్మ గురించి చెప్పే భాగ్యాన్ని నాకు ఆ అమ్మ అనుగ్రహించిందండి. అమ్మ అనుగ్రహం లేనిదే ఏది చెప్పలేం కదా! ఆవిడే ఆజ్ఞ, పిలుపు అనుకుంటున్నానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఆ అమ్మవారు దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్షవారం రోజున అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టుకున్నానని షార్ట్ వీడియోలో చూపించాను కదండి. ఇది ఫుల్ వీడియో అండి. ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే ఇక్కడ దాకా తాడేపల్లి గుడి దాకా రాకపోయినా అమ్మవారిని అయితే చూసే భాగ్యాన్ని అయితే ఆ అమ్మవారికి మనందరికీ కల్పించారండి. అందుకనే వీడియోని పూర్తిగా చూస్తే మీకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా నేను లక్షవారం ఇంట్లో ఉదయాన్నే యథావిధిగా నేను రోజు చేసుకునే పనులు తెల్లవారిని 4:30కి లేస్తానండి. ఇప్పుడు బాబుకి కాలేజీ హాలిడేస్ మూల 4:30కి లేస్తున్నాను. బాబుకి కాలేజీ ఉంటే మాత్రం 4కే లేస్తాను అనమాట. అంటే లంచ్ బాక్స్ హడావిడి ఉంటుంది కదా, అందుకు నా హాఫ్ అన్ అవర్ ముందే లేస్తాను. యథావిధిగా 4:30కి లేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దీపారాధన, నిత్య దీపారాధన ఉంటుందండి ఎప్పుడు మా ఇంట్లో. నేను కాకపోతే మా వారు, ఎవరికి వీళ్ళుంటే వాళ్ళని పెట్టేసుకుంటాము. వీళ్ళే పెట్టాలి, నేనే పెట్టాలని ఏమి ఉండదండి. ఇంకా దీపారాధన చేసేసుకున్నాక ఇంకా బాబు అమ్మ రేపటి నుంచి కాలేజీ స్టార్ట్ అమ్మా అన్నాడు. సరే అయితేనే ఇంక అప్పటికప్పుడే అనుకున్నాను అనమాట. సరే అమ్మవారికి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టుకుందాము అనిపించిందండి మనసుకి. ఇంకా సరే వెళ్దాము అని చెప్పి మా వారితో అంటే తీసుకెళ్తాను పదా అన్నారన్నమాట. ఇంక ఇద్దరం వెళ్ళామండి. అప్పటికే టైం వచ్చేసి 9:30 అలా అయింది. ఇంక షాపులు తీసి ఉండవు కదండి, 10కి వెళ్దాం అన్నాను. ఇంకా అంటే చీర కూడా పెట్టుకుందాం అనిపించింది. ఏది కూడా నేను ముందే కోరికలు కానీ మొక్కులు కానీ ఏది ముందు అనుకోనండి. తెలియనప్పుడు ఎక్కువగా మొక్కులు అవి మొక్కేసుకునేదాన్ని. తర్వాత ఇంకా తెలుసుకున్నాక అవన్నీ మానేశాను. ఎందుకంటే అమ్మవారు మనకు కావాల్సినవన్నీ ఆవిడే ఇస్తారు కదా! ఇంకేం అడుగుతామో, మనకేది కావాలంటే అదే ఇస్తారు. మనం చేసుకున్న దాన్ని బట్టే ఏదన్నా మనకి పాపమన్నా, పుణ్యమన్నా ఏది ప్రాప్తమైతే అది మనకి ఇస్తారు. ఇంకా అలాగే కర్మ ఉంటే అది అనుభవించవలసిందేనండి. నేనైతే నమ్ముతాను పూర్తిగా. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, అన్నీ నమ్ముతానమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా షాపింగ్‌కి అయితే తీసుకెళ్లారు. జీవీ మాల్‌కి వెళ్ళామండి. ఇంకా అమ్మవారికి చీర కూడా తీసుకొని, అలాగే బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకాలు అన్నీ తీసుకొని ఇంకా గుడికైతే బయలుదేరామండి. మేము తాడేపల్లిగూడెం వచ్చాక చాలా షాపింగ్‌లొచ్చి ఒక తాడేపల్లిగూడెం చాలా మారిపోయిందండి. మేము వచ్చిన సంవత్సరమే జీవీ మాలు, అలాగే చెన్నై షాపింగ్ మాలు, డీమార్ట్, విజేత, ఇప్పుడైతే కొత్తగా జుడి, ఇంకా ఈ వీ2 షాపింగ్ మాల్ కూడా వచ్చేసింది. ఇంకా ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుందంటండి. చాలా డెవలప్ అయిపోయింది అసలు తాడేపల్లిగూడెం. మెయిన్ అసల వ్యాపార రంగానికి చాలా ప్రసిద్ధండి అసలని తాడేపల్లిగూడెం. కాకపోతే కొంచెం వెనకబడ్డదమాట అంతే పేరులో. కాకపోతే చాలా అన్నీ దొరుకుతాయండి. దొరకదు అని ఏమీ ఉండదు అసలు ఇక్కడ. ఇంకా షాపింగ్ చేసేసుకుని నేరుగా అమ్మవారి గుడికైతే వచ్చేసామండి. ఇంకా వినాయకుడి గుడి దగ్గరికి, అమ్మవారి గుడి ఎదురుగుండే వినాయకుడి గుడి ఉంటుంది, గణపతి గుడి. అక్కడికి వెళ్ళండి. ఈ మామగారు అప్పటికే తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు, పంతులు గారు వెళ్ళిపోయారు అనేసి ఇంకా నన్ను చూసి మళ్ళీ లాక్ తీశారు పాపం. ఇంకా లోపలికి వెళ్ళాను. స్వామి ముందున్న గేటు కూడా తీస్తానన్నారు. పర్వాలేదులేండి, ఇబ్బంది పెట్టడం ఎందుకు కాబట్టి అనేసి ఇలా దండం పెట్టుకుంటానని అలా దండం పెట్టేసుకున్నాను. ఆ మామగారికి కూడా దక్షిణ ఇస్తే ఆవిడ కూడా సంతోషపడ్డారండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి గుడిలోకి అయితే వచ్చామండి. చూడండి, బయట నుంచే దర్శనం ఇచ్చేస్తారండి అమ్మవారు. ఎవరికి వీలు కాకపోయినా, లోపలికి వెళ్ళి టైం లేకపోయినా బయట నుంచున్న అమ్మవారు అసలు ఆ చూడగానే, అమ్మవారి రూపం చూడగానే అందరం తన్మయత్వంతో ఎంతో అసలు నాకైతే ఆవిడ బయట నుంచే నాకు ఒళ్ళు విడిపోయినట్టు అయిపోయింది. ఎంత బాగా అనిపించిందండి. ఈవిడ స్థల పురాణం అయితే, అమ్మవారి స్థల పురాణం అయితే చెప్తానండి. ఏమీ అనుకోవద్దు, తప్పుగా భావించొద్దు. మధ్యలో పొరపాట్లున్నా మీ పిల్లల, మీ తల్లిలా నన్ను అనుకుని క్షమించండి. అలాగే నాకు తెలిసిందే మీతో చెప్తున్నానండి. అమ్మాయి నా నోటితో చెప్పిస్తుంది అనుకునే ఈ మాట చెప్తున్నానండి. స్థల పురాణం. తాడేపల్లిగూడెం అంటే దట్టమైన అడవులతో ఉండేదటండి. అక్కడే ఆ అడవుల మధ్యలో బొలుసులు అనే చెట్టు కింద అమ్మవారు వెలిసారట. ఒక శిల్పికి కలలో కనిపించి, నేను బొలుసు అనే చెట్టులో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి పూజలు జరిపించండి అని కోరారట. ఆ శిల్పి ఆ మాతను తీసుకొచ్చి ఇలాగా ఊరి పొలిమేరన అమ్మవారిని ప్రతిష్ఠించారంట. భీమవరం మావుళ్ళమ్మ
ఈ బొలసరమ్మ తల్లి, అలాగే పెద్దింటి కొల్లేరమ్మ తల్లి ఉంటారు కదండి, పెద్దింట్లమ్మ తల్లి. వీళ్ళ ముగ్గురిని చెక్కిన శిల్పి ఒక్కరేనంట. అందుకనే ఈ ముగ్గురు దేవతలు ఒక్కలాగే ఉంటారండి. ఇంకా ఈ అమ్మవారేమో శాంతి స్వరూపిణిగా మనకందరికీ దర్శనమిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి కుదుర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడికొచ్చి చలివిడి పానకాలు అలాగే అన్నీ మనం సమర్పించుకుంటాం కదా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా. అలాగే ఇక్కడికొచ్చి ముహూర్తం పెట్టించుకుంటారంట. పెళ్లి ముహూర్తం పెట్టించుకున్న తర్వాత ఈ గుడికొచ్చి ముహూర్తం అంటే చలివిడి పానకాలు పోయటానికి కూడా పంతులు గారి చేత ముహూర్తం పెట్టించుకుని అప్పుడు చలివిడి పానకాలు పోసుకుంటారటండి. అంత ఫేమస్ అండి ఈ టెంపుల్. ఇంకా నాకు చెప్పడానికి ఇంకా నాకు తెలియలేదు కానీ దీని వివరం అంతానే ఇంకా చాలా స్టోరీ ఉందండి. అమ్మవారు అయితే బొలుసులు అనే చెట్టు నుంచి స్వయంభుంగా వెలిసారటండి. ఇంకా నేను తెచ్చిన చీర, గాజులు, బ్లౌజ్ పీస్, పసుపు కుంకాలు అయితే అమ్మకి సమర్పించుకున్నాను. చాలా బాగా అనిపించింది. మంత్రులు గారు కూడా చేత్తో తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర చూపించారండి. చూపించి మాకు ఇచ్చారు. అయితే నేను మళ్ళీ చూపించింది తెచ్చుకుంటానని అనుకోలేదు నేను. ఇంకా సరే అమ్మవారికే ఉంచేయండి అని చెప్పాను. సరే అనేసి అమ్మవారి దగ్గరే ఉంచేసారండి. ఇంకా బయట విగ్రహమూర్తులండి. గుడి చుట్టూ కూడా అష్టలక్ష్ముల చుట్టూరు అమ్మవారిని చూపించాను కదండి. చాలా బాగుంటుందండి గుడి అంతా కూడా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొన్న జాతరలు జరిగాయి కదండి, అమ్మవారి జాతర 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందండి జాతర. చాలా బాగా చేస్తారు, రంగరంగ వైభవంగా చేస్తారండి అమ్మవారి జాతరని అయితేనే. మొన్న చేసినప్పుడు అసలు గుడి చూడాలంటే నేను ఇదే ఫస్ట్ టైం, 12 ఏళ్ళ జాతర చూడటం అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూశానండి. చాలా అంటే చాలా బాగా జరిగినాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను కదండి. ఇంకా అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టేసుకున్న తర్వాత సాంబ్రాణి వేశారండి. అంటే అమ్మవారికి నివేదన టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా గుడంతా సాంబ్రాణి వేస్తున్నారు. ఆ సాంబ్రాణి వేసినప్పుడు నాకు నిజంగా ఒళ్ళంతా విడిపోయిందండి. నాకు కూడా సాంబ్రాణి వేస్తే తెలీదు, అది ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నాకు కూడా. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి. ఇక్కడ గుళ్ళో ప్రధాన అర్చకులు అన్నమాట. ఆయన జాతకాలు కూడా చూస్తారనుకుంటాను, చెప్తున్నారండి. వీళ్ళు మన ఫాలోవర్స్ అని కనిపించి మనల్ని చాలా అభిమానంగా పలకరించారండి. అలాగే మన సాంప్రదాయం కదండి బొట్టు పెట్టడం. అలాగే ఒకళ్ళం బొట్లు పెట్టుకున్న అమ్మవారి బొట్టు పెట్టుకుని హ్యాపీగా అనిపించిందండి. ఇంకా వాళ్ళే వెళ్ళిపోయారు. నేను ఇంకో అన్నీ చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. ఇవి దీపాలు మాట, స్టాండ్కి ఇలా నక్షత్ర దీపాలు పెడతారు కదా, అదండి. ఇక్కడ దర్శనం చేసుకుని అందరూ మెడిటేషన్లో కూర్చుంటున్నారు. నేను కూడా చాలాసేపు కూర్చున్నానండి. చాలా మంచి ఎనర్జీ వచ్చింది. రేపు శుక్రవారం అంటే నేను లక్షవారం వెళ్ళాను కదా, శుక్రవారం కాబట్టి ఇంకా మళ్ళీ గుడికి అలంకారం ఉంటుంది కదా. మామిడాకులు కాకుండా అమ్మవారికి వేప రొట్టెలు అంటే ఇష్టం కదా, అందుకనే వేప రొట్టెలు తోరాలు తీసేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారండి. దేవీ నవరాత్రులు అయితే ఈ గుళ్ళో చాలా బాగా జరుగుతాయండి. ఈసారి మిస్ అవ్వకుండా మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా చుట్టూ ప్రాంగణం అయితే చాలా పెద్దదండి. అసలు గుడి చాలా పెద్ద ప్రాంగణం అండి, చాలా విశాలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాదం ఉంటుందండి ఇక్కడ. అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకో ఇలాగా టెంట్లు వేసి ఇక్కడే భోజనాలు పెడతారండి. ఇంకా అందుకని కోసమే ఇంకా టెంట్లు వేసి ఆ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నారన్నమాట. ఇదేమో కళ్యాణ మండపం అండి, పెళ్ళిళ్ళు అలాంటివి జరుగుతాయి. ఇక్కడ ఈవెంట్స్ అవి కూడా జరిగినాయి మొన్న. ఇంకా అలాగే కొత్తగా బళ్ళు అవి కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్మ దగ్గర తీసుకొచ్చి అలాగే హారతినిచ్చి కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేయించుకుని పట్టుకెళ్తారన్నమాట. ఇంకెవరమన్నా సరే అంతే కదండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇంకా నేను ఇంకా తాడేపల్లిగూడానికి ఈ ఇల్లు ఒకటి అట్రాక్షన్ అండి. బాగా ఓల్డ్ ఇల్లు అనుకుంటాను, ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా అవన్నీ చూసుకుని నాకు ఇంకా చిన్న పని ఉందండి, అదే పోస్ట్ ఆఫీస్లో పని ఉంది. ఇంకా అది కూడా చూసుకుందాం అనేసి వెళ్ళాను. కాస్త టైం పట్టిందన్నమాట. ఆ పని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చాక అక్కడ వనమూలికలు అంటే మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి చూర్ణంలా చేసి
ఇస్తున్నారు. అమ్ముతున్నారండి అది. పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండానే ఉంటాయి వనమూలికలన్నీనండి. అది 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఇలాగే పెట్టి అమ్ముతున్నారంట పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండా. ఇంకా ఇక్కడే ఉంటాయండి అనేసి అన్నారు. ఎవరికన్నా అవసరం అనుకుంటే ఒక్కసారి చూడండి. తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే, అంటే దొరకలేనివి ఉంటాయి కదా కొన్ని మనకి ఆయుర్వేదంలో, అలాంటియన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఎలాంటి ప్రమోషన్ కాదు. తనకేమన్నా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాననమాట. ఆయుర్వేద షాపుల్లో అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇతని దగ్గర దొరకందంటే ఏమి లేదండి. అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసేసుకుని నేనేదో కొన్ని తీసుకున్నానులేండి. అవి తీసేసుకొని ఇంకొచ్చేసానమాట. ఇంటికి వచ్చేసాను ఇంకా. అమ్మవారి గుడి అయితే మీకు చూపించాను అనుకుంటున్నాను. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. నా రొటీన్ కూడా మీకు చెప్పాను. ఉదయం నాది ఎలా జరుగుతుందా అని కూడాని. మీకు రోజు వీడియోస్‌లో కూడా నేను చూపిస్తున్నాను. అన్నీ చూపించలేకపోయినా ఏదో కొద్దిగా చూపించగలుగుతున్నాను. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ గుడైతే వెంకటేశ్వమి గుడండి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉంటుంది. అది కూడా ఒకరోజు వీడియో చేసి పెడతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.